అందరికీ నమస్కారం. చాలా మంది చాలా రోజుల నుండి వీడియోస్ పెట్టట్లేదని అడుగుతున్నారు. దాదాపు 21 మంది వీడియోస్ పెట్టట్లేదు ఎందుకని అడగడం జరిగింది. మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఉద్యోగం చేసుకుంటున్నాము. అయితే విజయవాడ నుండి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉండడం జరిగింది. అక్కడ ఫెసిలిటీస్ లేవు. అందుకనే మీకు వీడియో పెట్టలేకపోయాను. కాబట్టి ఇంకా రేపు ఆదివారం దాకానే ఉంటుంది అక్కడ. అయిపోయిన తర్వాత నేను డే బై డే మీరు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం జరుగుద్ది. అలాగే అపాయింట్మెంట్స్ వాళ్ళు కూడాను చాలా మంది మెసేజ్ పెట్టారు. సార్ మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని. మీ అందరికి కూడాను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా మనసులో ఒక భావన ఉందండి. ఏంటంటే డబ్బులే ప్రధానం అనుకుని చెప్పే మనస్తత్వం నాది కాదు. నెంబర్ 1. నెంబర్ 2, డెప్త్ గా చెప్పాలి. నేను పీస్ఫుల్ గా ఉండాలి. డెప్త్ గా చెప్పాలి. డెప్త్ గా చెప్పకపోతే నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్, మీ డబ్బులు వేస్ట్. అది నా భావన. నిన్న నిన్న కాదు, ఒక 2 days బ్యాక్ ఒక వ్యక్తికి అనారోగ్యం చేసింది. దానికి ప్రతి దానికి నార్మల్ అని టెస్ట్లు వచ్చినాయి. వాళ్ళు ఆందోళన చెంది నా వీడియోస్ చూసి నాకు అడగడం జరిగింది. అడిగితే వాళ్ళ కోసం ఒక వ్యక్తిని నా దగ్గరికి పిలిపించుకుని ల్యాప్టాప్ ద్వారాగా చూసి ఈయనకున్న ప్రాబ్లం ఇది, అక్కడ కేతు యాక్టివేషన్ బాగా బలంగా ఉంది. మనకు పరాశర మహర్షి ఏం చెప్పారు? అది కదా మనకు కావాల్సింది. నేను చెప్పడం సంగతి పక్కన పెట్టండి. కేతు యాక్టివేషన్ లో ఉంటే అది ఎన్ని స్కానింగ్లు తీసినా, ఏం చేసినా కూడాను దాంట్లో బయటపడతాం. ఎందుకంటే రూట్స్ కి కారకుడు, డెప్త్ కి కారకుడు. ఎవరు? కేతు. ఇంటెన్సిటీకి కారకుడు. మీరు పేదవాడికి 10 రూపాయలు వేయొచ్చు, 100 రూపాయలు వేయొచ్చు, కొంతమంది 1000 రూపాయలు వేయొచ్చు, గుళ్ళకి విరాళాలు ఇవ్వచ్చు. కానీ వాళ్ళు ఇచ్చే 10 రూపాయలు ప్లస్ వేలకు వేలు, కోట్లకు కోట్లు భగవంతుడికి మనం విరాళం ఇద్దాం అనుకుంటాం పేరు. దీంట్లో ఉన్న అసలు రహస్యం ఏంటంటే, మీ యొక్క మనసులో ఉన్న సంకల్పం కావాలి భగవంతుడికి. మీరిచ్చే 10 రూపాయలు, 1000, కోట్లు భగవంతుడికి మనం ఇచ్చామని చెప్పుకోవడం కోసం ఇవ్వడం అనేది భగవంతుడికి నచ్చదు. మీరు 10 రూపాయలు ఇచ్చారు, మనస్ఫూర్తిగా ఇచ్చారు. భగవంతుడా, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి నాయన, ఆయన కడుపు నింపు నాయన ఈ 10 రూపాయలతో అని మీరు ఎప్పుడైతే పొంది భగవంతుడిని మీరు అర్జించి ఇస్తారో, మీ మనసులో ఉన్న సంకల్పాన్ని మెచ్చుకుంటాడు ఆయన. డబ్బుని కాదు, రంగుని కాదు, రూపాన్ని కాదు, మీరిచ్చే విరాళాన్ని కాదు, మీరు మనస్ఫూర్తిగా ఇవ్వాలి. దట్ ఈస్ కేతు. ఉదయాన్నే అడుక్కునే వాళ్ళు వస్తారు. మీ చేతిలో ఉన్న అన్నం ఆయన యొక్క పళ్ళెంలో పడే లోపే దాని యొక్క ప్రాప్తి, ఆ అన్నం దానం చేసినప్పుడు మీరు తీసుకునే సంకల్పం, అరే పాడేయడం ఎందుకు, ఆయన తింటే కడుపు నిండుతుంది కదా, మనం ఎలాగో తినట్లేదు, వేస్ట్ అయిపోతుంది కదా అని ఎప్పుడైతే మీరు మనసులో అనుకుని మీరు దానం చేయబోతారో, ఆ పళ్ళెంలో పడక ముందలే
ఆ పుణ్యానికి సంబంధించిన క్రెడిట్ మొత్తం మీకు వచ్చేస్తుంది. అలాగే ఈయన డెప్త్గా చూడడం జరిగింది. ఆయనకి కొంత కొలెస్ట్రాల్తో వచ్చిన ప్రాబ్లం అది క్రియేట్ అయింది, డైజెషన్ ప్రాబ్లం. ఇది మొత్తం ఇలా వస్తాయి రిపోర్ట్స్, మీరు నమ్మొద్దు. ఆ డాక్టర్ గారితో మాట్లాడి ఈ ఫ్యాట్‌కి సంబంధించిన మెడిసిన్ ఇవ్వండి అనండి. క్యూర్ అయిపోతుందని. వాళ్ళు కంగారు పడిపోయారు. డాక్టర్లు సైతం దాంట్లో రిపోర్ట్స్‌లో ఏదో ఒకటి రావాలిగా. అన్నీ నార్మల్, 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 నార్మల్. నార్మల్ అనే పదం మనం అనుకుంటాం. కానీ అక్కడ మీ జాతకంలో కేతు కనుక వస్తే మోస్ట్ డేంజరస్. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించండి. చాలామంది కూడా నాకు పరిహారాలు ఒక జ్యోత్స్న గారు అడిగిన ప్రశ్న, "సార్ నాకు ఏలినాటి శని ఉంది. దానికి పరిహారాలు చెప్పండి, పరిహారాలు చెప్పండి." యెస్, నిజమే. మీరనుకున్నట్టే నేను కూడా ఆలోచిత్తా. పరిహారాలు చెప్తాను. మీరు చేస్తారు. కానీ ఫలితం రాదు. ఎందుకని రాలేదు? చాలామంది నాకడిగారు కూడాను. మేము హోమాలు చేశాము, జపాలు చేశాము. మాకు ఫలితం రాలేదు అని. మీరు దేవుడికి దండం పెట్టుకునేది ఎందుకు? కోటీశ్వరులు అవ్వడం కోసం. దేవుడి దగ్గరికి ఎందుకెళ్తున్నారు? మీ అబ్బాయికి ఉద్యోగం రావడం కోసం. దేవుడి దగ్గరికి ఎందుకెళ్తున్నారు? మీ అమ్మాయికి పెళ్ళవ్వడం కోసం. కానీ దేవుడి కోసం ఎళ్లారా? ఎళ్ళా. మీ మన్ మీ మనసులో ఏ భావనుంది? మా కష్టాలన్నీ ఎళ్ళిపోవాలి. దూరం అయిపోవాలి. డబ్బులొచ్చేయాలి. ఈ ఇంటెన్సిటీతో మీరు ఎళ్తే భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీ మనసులో భావన ఆలకించడు. ఇది దాంట్లో ఉంది. పరాశర మహర్షి గూడాను ఏం చెప్పారంటే, పరిహారాలు చేసే ముందు మీ సంకల్పం బాగుండాలి. బాగుండాలంటే నా కొడుకు పెళ్ళవ్వాలి, నా కొడుక్కి ఉద్యోగం రావాలి. ఇది కాదు. నువ్వు ఏమైనా చెయ్యి. నాకు మంచి చేస్తావనే భావంతో నేను మీ దగ్గరికొచ్చానయ్యా. ఏ భగవంతుడికి తెలీదా? మీ అమ్మాయికి పెళ్లి చేయలేదని? ఏ భగవంతుడికి తెలియలేదా? మీ అబ్బాయికి బాగా చదువిచ్చాను, ఉద్యోగం ఇవ్వాలని? అన్నీ తెలుసు. కానీ మీ యొక్క ఇంటెన్సిటీని మాత్రమే ఆయన ఆలకిస్తాడు. అంతేగాని మీరిచ్చే డబ్బులకో, లేకపోతే చేసే దాన ధర్మాలకో కాదు. మీరు చేసేది ఇంటెన్సిటీ బాగుండాలి. చాలా మంది అడుగుతున్నారు. నాకు ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చింది, అదొచ్చింది. ఎందుకొచ్చింది? అనేది ఉంటది కదా! ఒక జ్యోతిష శాస్త్రంలో 12 రాశులే ఎందుకు పెట్టారు? 12 లగ్నాలే ఎందుకు పెట్టారు? దాంట్లోనే ఉంది మొత్తం. ప్రతి ఒక్కటి దాంట్లోనే ఉంది. దాన్ని మనం వెతకం. మనకి తొందరపాటు ఎక్కువ. తెల్లారేటప్పటికల్లా బిల్ గేట్స్ అయిపోవాలి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ధనం మూలం ఇదం జగత్ అని మీరు ఎంత అనుకుంటున్నారో, ఆ ధనం ఉన్న వాళ్ళకున్న తిప్పలు మీకు తెలీదు. మీరు చక్కగా ఉదయాన్నే లెగిసి ఒక 2 ఇడ్లీలు, 3 ఇడ్లీలు తింటారు. మధ్యాహ్నం చక్కగా భోజనం చేస్తారు. సాయంత్రం కొంచెం పనిలో సాయంత్రం పనిలో నుంచి రాగానే అంత అన్నం తింటారు. చక్కగా మీ భార్య, పిల్లలతో డైనింగ్ టేబుల్ లేకపోతే కింద కూర్చుంటారు. ఏం నష్టం ఏంటి? నష్టం ఏమి లేదు కదా! బాగా గుర్తుపెట్టుకోండి. కింద కూర్చుని భోజనం చేసిన వారికి భగవంతుడు ఆయుర్దాయం పెంచుతాడు. టేబుల్ మీద కూర్చొని తిన్నవాడికి కాదు. ఎందుకు కాదు అనే డౌట్ మీ మనసులో రావచ్చు. నేను చెప్పను. తిననివ్వండి. మనకెందుకు? కింద కూర్చొని తినండి. తింటే చాలు. కుజగ్రహాన్ని యూజ్ చేస్తున్నట్టు మీకున్న యాంగ్జైటీ తగ్గుతుంది. కానీ మనం సాయంత్రం చక్కగా భోజనం చేసిన తర్వాత హ్యాపీగా పడుకుంటాం. కానీ ధనం మూలం ఇదం జగత్ అనుకున్న వాళ్ళకి తినడానికి నోరు ఉండదు. తినడానికి నోరుండదు. అనుభవిద్దామంటే అనుభవించడానికి పిల్లల మాట ఇనరు. సో, అంత అవసరమా ఈ జీవితానికి? జానెడు పొట్ట కోసం మనం మోసం చేయాలా?
చెప్పండి. పేరు ప్రతిష్టలు రావడం కోసం ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టడా? అంత అవసరమా? కాబట్టి పరిహారాలు అంటే అర్థం ఏంటయ్యా అంటే, మీరు చేయాల్సిన రొటీన్ వర్క్. రొటీన్ వర్క్‌లోనే మీకు పరిహారం ఉంటది. ఆ పరిహారాన్ని మీరు కనిపెట్టలేరు. ఇప్పుడు మేము ఏలినాటి శని అనగానే 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. రాహుకేతువుల దోషం వచ్చిందంటే ఏం చెప్తాం? శ్రీకాళహస్తి వెళ్లి రాహుకేతువుల పూజ చేయించుకురండి. నిత్యం రోజు నాగసింధూరం పెట్టుకోండి. ప్రతిరోజు వినాయకుడికి గరికతో పూజ చేయండి. లేకపోతే అమ్మవారికి కుంకుమతో పూజ చేయండి రాహుకి. ఇది శుక్రవారం. లేకపోతే మహాలక్ష్మి దేవికి ఆరావళి కుంకుమతో పూజ చేయండి అంటాం. ఇది చెప్పింది ఎందుకంటే, ఇదే పరిహారము రొటీన్‌గా మీరు చేస్తే అది అలవాటు పడుతుంది. అప్పుడు ఈరోజు మీ కొడుకు గురించి చేస్తన్నారు. అలాగే అలవాటు పడింది. అలవాటు పడిన తర్వాత కొంతకాలానికి మీ కొడుకు కోసం చేయడం సంగతి దేవుడెరుగు. ఇక మీకు అలవాటు పడిపోతుంది. సో, అలవాటు పడిపోవడం వలన చెడేం కాదే! భగవంతుడు అలాగేం చెప్పలేదే! అప్పుడు మనకి మనం చేసే పూజల్లో ఇంకో నలుగురు పరిచయం అయ్యి, పద్ధతులు ముందుకు సాగుతాయి. మనం ఏం చేస్తాం? ఎక్కడైనా డిస్కౌంట్‌లో బట్టలు దొరుకుతున్నాయంటే 9కి అనగానే 9కి షాప్ ఓపెన్ చేస్తాడు. డిస్కౌంట్ అనగానే 8:30కెళ్ళి పడిగాపులు కాస్తాం. కానీ గుడికెళ్ళి రావడానికి మాత్రం బద్ధకం. ఎందుకని తెలుసా? గుడిలో దేవుడు అక్కడే ఉంటాడు. కానీ డిస్కౌంట్‌లో బట్టలయిపోతాయేమోనని. ఏమో భగవంతుడికి నేను ఒక అరగంట ముందలెళ్తే అది బ్రహ్మ ముహూర్తం అవుతుందేమో అనే భావంతో మీరు ముందుకెళ్తే అన్ని విధాలుగా బాగుండుంటాయి. సో, పరిహారం అనగానే మీరు కంగారు పడొద్దు. రొటీన్ వర్క్‌లోని పరిహారాన్ని మార్చండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలొస్తాయి. ఓకేనా? థాంక్ యూ. అలాగే అపాయింట్‌మెంట్స్ కావాలి అనుకున్న వాళ్ళు 9676159759కి మెసేజ్ చేయండి. ఫోన్ అయితే చెయ్యొద్దు. మెసేజ్ చేయండి. ఎందుకంటే నేనే చూసుకొని చేస్తాను. నేనెక్కడో ఉంటాను కాబట్టి. ఓకేనా? అయితే నెక్స్ట్ వీక్ సండే నుంచి మీకు ఎవరైతే అపాయింట్‌మెంట్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ చెప్పడం జరుగుద్ది. అలాగే కొంచెం టైమ్ ఇవ్వండి నాకు. టైమ్ ఇస్తే ఏమవుతదంటే మైండ్ ఫ్రెష్‌గా ఉంటది. డెప్త్‌గా లోపలికి అసలు ఏంటి? ఏం జరగబోతుంది? అనే దాని మీద ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా అండి? థాంక్ యూ వెరీ మచ్. ఇక చాలామంది మనకి ఇది పెట్టారు. ఇది ప్రశ్నలడిగారు. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్దాం. హ్మ్. సురేష్ కస్బా గారు అడుగుతున్నారు. ఏమనంటే, సార్ నేను ఏపీపీ ఎగ్జామ్‌కి వెళ్ళాలి అనుకుంటున్నాను. నా జాతకం డేట్ ఆఫ్ బర్త్ అయి మొత్తం ఇచ్చారు. 1988 10 27 తారీఖు. 27 తారీఖు 10వ నెల 1984. ఎళ్తే నాకు జాబొస్తుందా లేదా అనేది వారు అడుగుతున్నారు. సో, వారి యొక్క జాతకం చూద్దాము. 84 10వ నెల హలో! আসলাম বলো। পৌঁছলাম। ఓకే. డన్. హ్మ్. 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 హుహు. ఓకే. డన్. ఓకే. హ్మ్. ఓకే. డన్. 1984 సంవత్సరం 10వ నెల అక్టోబర్ అక్టోబర్ 27వ తారీఖు. 27
7వ తారీఖు 10వ నెల. ఎన్ని గంటలకు పుట్టారు? 10:40కి సాయంత్రం. సురేష్ కస్పా గారు, మీకైతే గ్రహగతులు అద్భుతంగా ఉన్నాయి. దాని మీద కంగారు పడొద్దు. ప్రయత్నం చేయండి. ఒక విషయం చెప్తాను వినండి. చాలా మంది గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ అనగానే రవి గ్రహం బాగుండాలి, కుజగ్రహం బాగుండాలి, ఆ గ్రహం బాగుండాలి, ఈ గ్రహం బాగుండాలి. ఇదే చెప్తారు. మీరు ఎక్కడైనా సరే ఏ పుస్తకంలో చూడండి. రవి గ్రహం బాగుండాలి. బాగుంటేనే గవర్నమెంట్ ఉద్యోగం వస్తది. అసలు ఉద్యోగానికి కారకుడు ఎవరు? శని. జన ఆకర్షణకి కారకుడు ఎవరు? శని. జనంతో పనిచేసేది ఎవరు? మీరు. కాబట్టి జనానికి కారకుడు ఎవరు? శని. దీన్ని మర్చిపోయారు. రవి గ్రహం బలంగా ఉంటే మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తాయి. ఇది కాదండి. గవర్నమెంట్ కారకుడు ఆయనే. కానీ రావాలంటే శని బలంగా ఉండాలి. మీ లగ్నానికి శని బలంగా ఉన్నారు. అలాగే రవి కూడా బాగానే ఉన్నారు. కానీ అది నీచక్షేత్రం అయింది. నీచక్షేత్రం అవడం వల్ల మీరు కొంత ఆందోళన కూడా చెందుతున్నారు. బెటర్ లక్. చాలా బాగానే ఉంది. ఇబ్బంది ఏం లేదు. వెళ్ళండి ఎగ్జామ్స్‌లో. ఎగ్జామ్స్ రాసుకునే సమయంలో బాగా గుర్తుపెట్టుకోండి. జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ రాహు స్టార్. జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ రాహు స్టార్. మస్ట్ అండ్ షుడ్. 100కి 100% జాబ్ వస్తది. బాగా గుర్తుపెట్టుకోండి. జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ రాహు స్టార్. రాహు ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12th. ఏం చెప్తున్నాడు రాహు? రాహు కానించి 4వ భావము, మీది 4th స్థానం. ఖచ్చితంగా మార్పు చెందాల. ఓకేనా? అది ఉంది దాంట్లో. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. భగవంతుడిని అడగండి. నాయనా నా కుటుంబ పరిస్థితి ఇది. నాకు జాబ్ ఇప్పించు. నేను ఇలా చేయాలనుకుంటున్నాను అని అడగండి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. బాగుంది. ఈ లగ్నానికి యోగ కారకుడు. ఆయనే పంచమంలో ఉచ్చంలో ఉండడం సామాన్యమైన విషయం కాదు. అయితే ఇక్కడ మీకు అనుభవం ఎక్కువ కావాలంటున్నాడు. సాటర్న్ సేస్ టు యూ, యు వాంట్ మోర్ అండ్ మోర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. ఎక్స్పీరియన్స్ మంచి బలంగా. నాకు తెలిసి ఖచ్చితంగా స్వక్షేత్రాన్ని విడిచిపెట్టే రోజులు దగ్గరకు వస్తున్నాయి. ఇంకా నేను ఎక్కువ చెప్పను. ఎందుకంటే యాప్‌లో చూశాను కాబట్టి. అదే బీటీఆర్ చేసి మొత్తం చేస్తే చెప్పేవాడిని. ఓకేనా? అయితే మీరు ప్రయత్నం చేయండి. సక్సెస్ అయ్యే యోగాలైతే ఉన్నాయి. అయితే మహాదశ ఏం నడుస్తోంది అనేది కూడా కావాలి. కుజ మహాదశ జరుగుతోంది. మీకు కుజ మహాదశ కాదు. చంద్ర మహాదశ. చంద్ర మహాదశ నడుస్తుంది. చంద్ర మహాదశలో కుజ కాదు. చంద్ర మహాదశలో చంద్ర అంతర్దశ నడుస్తుందండి. చంద్ర మహాదశలో చంద్ర అంతర్దశ. ఎందుకంటే 23/10/2025 దాకా ఉంది. మొన్నే 12 సారీ 22/12/2024 నుండి చంద్రమహాదశ జరుగుతుంది. చంద్రుడు ఈ లగ్నానికి ధనాధిపతి అయ్యి కేతుతో సంబంధం పెట్టుకుని పంచమాధిపతితో సంబంధం పెట్టుకున్నాడు. 6వ భావంలో. 6వ భావము శత్రువు, రుణము, రోగము, సేవ. సో మేబీ భగవంతుడు మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న ఫలితం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి. థ్యాంక్ యూ. నెక్స్ట్‌కొచ్చే
ఐరన్ మ్యాన్ అడుగుతున్నారు. ఐరన్ మ్యాన్ గారు అడుగుతున్నారు, సప్తమాధిపతి శనితో కలిసి ఉంది, కుజునిచే చూడబడితే ఆ స్త్రీకి వైధవ్యం ఉంటుందా చెప్పగలరు అన్నారు. సప్తమాధిపతి అంటే నేను ఏ లగ్నం తీసుకోమంటారు? అది కాదు కదా, ఫలానా లగ్నం అని చెప్పాలి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ సురేష్ కస్పా గారు అడుగుతున్నారు. గురువు గారికి నా నమస్కారములు అండ్ మీ అందరికి భోగి శుభాకాంక్షలు చెప్తున్నారు. అండ్ సేమ్ టు యూ అండి. ఆల్రెడీ అన్నీ అయిపోయిన తర్వాత ఈ వీడియో పెడుతున్నాను. సో వృత్తిరీత్యా బిజీ అయితే మీకు కూడా తెలుసు. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఐరన్ మ్యాన్ గారే అడుగుతున్నారు. ఐరన్ మ్యాన్ గారే అడుగుతున్నారు. నమస్కారం సార్, మేష లగ్నానికి లగ్న పంచమ నవమాధిపతులు 9వ స్థానంలో ఉన్నారు. అలా ఉంటే ఏం జరుగుతుంది? మేష లగ్నానికి బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కుజుడు మంచివాడు కాడు. ఇదేంటండి? కుజుడు లగ్నాధిపతే కదా, ఆ లగ్నానికి యోగకారకుడే కదా. పంచమ నవమాధిపతులతో సంబంధం పెట్టుకున్నాడు అంటే ఆయనకి అష్టాధిపత్యం కూడా వచ్చిందన్న సంగతి మీరు మర్చిపోకూడదు. మంచిదే, కానీ అష్టమాధిపత్యం వచ్చింది, అందుకని కొంచెం ఆ, ఇదిగా ఉంటుంది, బాగోదు. అయితే ఆయన వీళ్ళు ముగ్గురు కలిసి భాగ్యంలో ఉండి 3వ స్థానాన్ని చూస్తున్నారు. అంటే ప్రయత్న స్థానాన్ని చూస్తున్నారు, ధైర్య స్థానాన్ని చూస్తున్నారు, రాతకోతల స్థానాన్ని చూస్తున్నారు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మిత్రుల మూలంగా ఇబ్బందులు పడతారు, జాగ్రత్త. ఇంకా మీరు నేనేమి చెప్పను. ఓకేనా? ప్రథమ సంతతి కలిగిన తర్వాత అభివృద్ధి యోగాలు ఉంటాయి. ఓకేనా? గురువుల ద్వారాగా మీకు నాలెడ్జ్, జ్ఞాన అభివృద్ధులు జరుగుతాయి. భగవంతుడు మీకు గాడ్ బ్లెస్సింగ్ అంటారు, అదైతే మీకు పుష్కలంగా ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనండి? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ లీలా గారు అడుగుతున్నారు, నాకు సెలూన్ బిజినెస్ ఎలాగుంటుంది అని అడిగారు. వారు గతంలో కూడా అడిగారు, అయితే కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటా, చూద్దాం. 1985 85లో పుట్టారు. 8వ నెల 8వ తారీఖు 8వ నెల 8వ తారీఖు 7:40 పుట్టారు. పిఎం 7:40 పిఎం. ఇక్కడ చూడండి, బాగా గమనించండి. లీలా గారు, కుంభలగ్నం, భాగ్యంలో కేతు. కుంభలగ్నానికి భాగ్యస్థానములో కేతువు మరియు శని. ఇక్కడ ఏం చెప్తున్నాయి? ఇవి రెండు ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటాయిగా, కేతు మరియు శని. ఇవి రెండు చెప్పుకుంటాయి. ఏం చెప్పుకుంటున్నాయంటే, మీరు సెలూన్ బిజినెస్ అన్నారు. అసలు లగ్నాధిపతి వ్యయాధిపతి అయిన శని బాధక స్థానంలో పడిపోయారు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, వ్యాపార కారకుడు, వ్యాపార కారకుడు 6వ భావంలో పడ్డారు. వ్యాపార స్థానాధిపతి 6వ భావంలో పడ్డారు. తృతీయ దశమాధిపతి 6వ భావంలో పడ్డారు. సాటర్న్ ఆస్పెక్ట్ ఆన్ మార్స్, సన్ అండ్ మెర్క్యూరీ. ఇక్కడ తేలిపోయిందండి మీకు. బహుశా మీకు ఎవరైనా సలహా ఇచ్చుంటారు, నువ్వు ఇది పెట్టేసి నీకు రూపాయికి 1000 రూపాయలు వచ్చేస్తుంది, కోట్లు సంపాదించేస్తావు నువ్వు అని చెప్పుంటారు. కానీ మీరు కోట్లు సంపాదించాలన్నా కూడాను వ్యాపారంలో పనికి రాదు. ఇది దాంట్లో ఉంది. 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6th. ఏం చెప్తున్నాడు? ఒక వ్యాపార సంస్థలో పని చెయ్యి అని అంటున్నాడు. ఒక్క నిమిషం.
వ్యాపార సంస్థలో పనిచేయి, అంతేగాని వ్యాపారం పెట్టుకో అని చెప్పలా. నెంబర్ 1 పాయింట్. సెలూన్ పెట్టడానికి ఒక కారణం ఉంటది. సెలూన్ పెట్టడానికి ఒక కారణం ఉంటది. ఏంటది? కేతు అండ్ సాటర్న్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 9th. సాటర్న్ ఆస్పెక్ట్ ఆన్ మార్స్ అండ్ సన్ అండ్ మెర్క్యూరీ. సో ఈయన వర్కర్. ఎవరు? సాటర్న్ వర్కర్. అది చెప్తున్నాడు. నువ్వు బిజినెస్ చెయ్యి, నువ్వు ఓనర్‌గా కూర్చో అని చెప్పట్లా మీకు. ఓకేనా? కాబట్టి ఇప్పుడు లగ్నంలో కూడాను శని ట్రాన్సిట్ అవుతుంది. మిమ్మల్ని రొటీన్ వర్క్‌లోకి దిగమంటున్నాడు. అంటే సెలూన్‌లో వర్క్ చేసేవాళ్ళు ఉండినా కూడాను అవసరం వస్తే మీరు కూడా వర్క్ చేయాలి. వర్క్ చేస్తేనే ఆయన ఇష్టపడతాడు. ఓనర్‌గా కూర్చుంటే ఒప్పుకోడు. శాటర్న్ ఎప్పుడు ఒప్పుకోడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరి జీవితంలో శాటర్న్ 6, 10 లగ్న 12 భావంలో ఉంటారో వాళ్ళు కూర్చొని పెత్తనం చేస్తే ఒప్పుకోడు. ఎందుకంటే నీకు ఆ అనుభవం కావాలంటాడు. నువ్వు అనుభవం కావాలి అంటే ఖచ్చితంగా వర్క్ చేయాల్సిందే. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సిన పనేంటంటే సెలూన్‌లో కూడాను మీరు ఓన్‌గా సెలూన్ పెట్టుకున్నారు కాబట్టి మీరు కూడా వర్క్ చేయండి. వర్క్ చేస్తేనే అది గ్రోత్ అవుతది. అంతేగాని కూర్చొని పెత్తనం చేస్తానంటే ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోడు. ఓకేనా? కాబట్టి దయచేసి మీరు వర్క్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వండి. లేదా ఒకవేళ లాస్ వచ్చే లెక్కలుంటే అది అమ్మేయండి. అమ్మేసి మీరు వర్క్‌గా చేస్తేనే మీరు ముందుకెళ్తారు. లేతే ఎళ్ళరు. మీ జాతకంలో వ్యాపార యోగం లేదు. ఎందుకంటే వ్యాపార కారకుడు 6 స్థానంలో కూర్చున్నాడంటే 6 అంటే ఏంటి? సేవ. పని జేయాల. దీనికి ఒక రెమెడీ గావాలని మీరడుగుతారు. ఇస్తాను. మీరేం చేయాలంటే పేదవాళ్ళు హాస్పిటల్ దగ్గర పేదవాళ్ళుంటారు. వాళ్ళకి కొంచెం అన్నం పెట్టండి. ఎవరికైనా డబ్బులు లేవనుకోండి. ఏది హాస్పిటల్‌కెళ్ళడానికి డబ్బులు లేవు. లేతే మందు బిళ్ళలు కొనుక్కోడానికి డబ్బులు లేవు. వాళ్ళకి కొంచెం డబ్బులివ్వండి. ఆ మనస్ఫూర్తిగా ఇచ్చేసేయండి. అప్పుడు మీరు సేవ వస్తుంది. మీ యొక్క ఇంటెన్సిటీలో ఉన్న భావన మంచిదవుతుంది. కారణం ఏంటంటే కేతువు అనేది మీ యొక్క మనసులో ఉన్న సంకల్పానికి కారకుడు. లగ్నాధిపతి కనెక్టింగ్ విత్ కేతు చాలా బాగుంది. జాతకం చాలా బాగుంది. కానీ ఇచ్చిన బోడి సలహాల మూలంగా మీరు ఇబ్బంది పడుతున్నారు. అంతే. వేరేదేమి లేదు. కాబట్టి మీరు ఓనర్‌గా కన్నా దాంట్లోనే మీ యొక్క సెలూన్‌లోనే మీరు కూడా వర్క్ చేసేటట్టు చేయండి. చేస్తే సరిపోతుంది. అప్పుడు దానికి దీనికి బ్యాలెన్స్ అవుతది. ఓకేనా అండి? థాంక్ యూ మా. నెక్స్ట్‌కొచ్చాను. వంశీ కృష్ణ గారు అడుగుతున్నారు. గురుగారికి నమస్కారం. మా పాప స్టడీస్ గురించి అడుగుతున్నారు. వంశీ కృష్ణ గారు వారి యొక్క పాప స్టడీస్ గురించి అడుగుతున్నారు. ఒక్క నిమిషం అండి. 2010లో పుట్టింది. 2010లో పుట్టింది. 2010, 2020 ప్రస్తుతం 14 సంవత్సరాలు. ఓకే. 2020లో 2010లో పుట్టింది. ఎనిమిదో నెల 21వ తారీఖు. 2 గంటల 30 నిమిషాలకు పుట్టింది. 2 గంటల 30 నిమిషాలు PM. వంశీకృష్ణ గారు దేని గురించి మీరు భయపడుతున్నారు? హ్మ్. ఎడ్యుకేషనా? మీ పాప
గురించి భయము, ఆందోళన వదిలేయండి. వదిలేయండి. తను వస్తూ ఒక స్క్రిప్ట్ తెచ్చుకుంది. ఆ స్క్రిప్ట్‌లోనే పనవుతది. ఓకేనా? భగవంతుడు బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి. ఈ పాప హ్మ్. మీ వంశంలో ఒక పెద్దావిడ. ఆవిడ మీ కడుపున పుట్టింది. ఓకేనా? సలహాదారు బాగుంది. ఇబ్బందేమీ లేదు. కానీ చదువుకు తగ్గట్ట ఉద్యోగం రాదు. మీ అమ్మాయి ఏవైనా చదవమను. ఒకవేళ మా అమ్మాయికి డాక్టర్ చదివిచ్చాలనుకుంటున్నాం. చదివిచ్చండి. అయితే లుక్ పరంగా బాగా గుర్తుపెట్టుకోండి. లుక్ పరంగా అంత నాలెడ్జ్ ఉన్న పిల్లలాగా కనపడదు. లుక్ పరంగా అంత నాలెడ్జ్ ఉన్న పిల్ల కనపడదు. కానీ తను డీల్ చేసిన ప్రతి కేస్‌లో కూడాను సక్సెస్ రేట్ ఉంటది. సక్సెస్ రేట్ ఉంటాది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రెండోది ఈ అమ్మాయికి కొత్త బట్టలు డైరెక్ట్‌గా ఒంటి మీద వెయ్యొద్దు. 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 అలాగే ఏమన్నా నగలు కొన్నారనుకోండి. డైరెక్ట్‌గా వెయ్యొద్దు. ఓకేనా? దూర ప్రాంతానికెళ్ళి అమ్మాయి ఎడ్యుకేషన్ అనేది చేస్తది. రెండోది ఈ అమ్మాయికి దిష్టి యోగాలున్నాయి. జాగ్రత్త వహించండి. ఎంత పాత బట్టలేస్తే అంత బాగుంటది. ఎంత కొత్త బట్టలేస్తే అంత బ్యాంక్ బ్యాలెన్స్ అంతా పోద్ది. ఇది మీరు గమనిస్తారని చెప్తున్నాను. ఎందుకంటే అష్టమ స్థానంలో కేతువు 90% అమ్మాయికి ఇక్కడ సాఫ్ట్‌వేర్ డిజైనర్, కోడింగ్ డిజైనర్, హాస్పిటల్, మెడిసిన్, ప్రొఫెసర్ చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. కంగారు పడొద్దు. అమ్మాయిది బాగుంది. ఫస్ట్ అమ్మాయి ఆరోగ్యంగా ఉండడం గురించి ఆలోచించండి. శని యొక్క దృష్టి లగ్నం మీద పడుతుంది. బద్ధకం ఎక్కువగా ఉంటది. 17/1/2023 కాడి నుంచి మరీ బద్ధకంగా ఉంది. ఎందుకంటే అర్ధాష్టమ ఏలినాటి శని. శని ట్రాన్సిట్ ఇన్ 5th భావ అండ్ భావ లార్డ్. క్రాస్డ్ ది జూపిటర్. సాటర్న్ క్రాస్డ్ ది జూపిటర్. ఖచ్చితంగా ఈ అమ్మాయి చదివే చదువుల్లోంచి వేరే చదువుకి మారక తప్పదు. మారిపోతుంది. ఉద్యోగంలో హైక్. చదువు తగ్గట్ట ఉద్యోగం రాలేదని మీరు కంగారు పడొద్దు. ఈ అమ్మాయి పరిజ్ఞానాన్ని మెచ్చుకొని అదే కంపెనీలో హైక్ చేయడమైనా జరుగుద్ది. వేరే కంపెనీ అయినా మారడం జరుగుద్ది. చదివే చదువుకి ఉద్యోగం రాలేదని మీరు భయపడొద్దు, బాధపడొద్దు. తను ఏదైతే చదువుతదో ఆ చదువు కన్నా ఇంకో చదువు చదువుతది. చదివి హైక్ అవుతది. మీరు దాని గురించి కంగారు పడమాకండి. చాలా బాగుంది. అయితే ఒక విషయం చెప్పకూడదు. కానీ చెప్తున్నాను. అమ్మాయికి వివాహం అయిన 45 రోజుల కాడి నుంచి మీరు ఏ పూజ చేసినా, ఏది చేసినా కూడాను కలిసి రాదు. నంబర్ 1. నంబర్ 2 దయచేసి వేరే వాళ్ళ దగ్గరికెళ్లి రెమెడీ అడగొద్దు. మీరు రెమెడీ అడిగినా వాళ్ళు ఇస్తారు. ఇస్తే ఆ రెమెడీ మీరు చేస్తే కనుక ఖచ్చితంగా అమ్మాయి ఇబ్బంది పడిపోద్ది. అదుంది జాతకంలో. ఏమి కాదు అంటారు. కానీ దయచేసి మీరు నమ్మొద్దు. ఏమి కాదు. మనం ఇంత బతికేది ఎవరి కోసం? ఆ పాప కోసమే గదా! ఆ పాప నవ్వుతూ హ్యాపీగా ఉందనుకోండి. దానికంటే గొప్ప యోగం మీకేమన్నా ఉంటదా? వంశీకృష్ణ గారు. అమ్మాయి బాగా చదువుకుంది. మంచి ఉద్యోగం వచ్చింది. మంచి అల్లుడొచ్చాడు. మీ అమ్మాయికి మీకంటే ఎక్కువగా ప్రేమించేవాడున్నాడనుకోండి. మీకంటే ఎక్కువగా అనుకూలించేవాడున్నాడనుకోండి. మీ అమ్మాయితో అతను కూడా డిస్కస్ చేసుకొని ముందుకు సాగుతున్నారనుకోండి. దానికంటే గొప్ప యోగం, ఆనందం కొన్ని కోట్లిచ్చినా మీకు రావు. అంత ఆనందం రాదు. అలాగుందది జాతకం.
బాగుంది. ఇబ్బందేమి లేదు. ఓకేనా అండి? అయితే కొంత వివాహ విషయంలో కొంచెం మీరు జాగ్రత్త వహించాలి. వివాహ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సిందే. అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మన అమ్మాయి తప్పు చేసిందా అనే డౌటొస్తది మీకు. కానీ ఈ అమ్మాయి తప్పు చేసే మెంటాలిటీ కాదు. ఐ లవ్ యూ చెప్తే చెప్పు తీసుకొని కొట్టేసే మెంటాలిటీ. ఇదుంది దాంట్లో. మనం ఎక్కడ సస్తామండి? ఇప్పుడు సాంప్రదాయంగా ఉన్న అమ్మాయికి ఏ మగ పిల్లాడైనా కోరుకుంటాడు. ఉన్న వాస్తవం మాట్లాడుకుందాం. కోరుకుంటాడు. అల్లరి చిల్లరగా తిరిగే ఆడపిల్లలకి కోరుకుంటారా ఎవరైనా? చెప్పండి. సో, మన అమ్మాయి దగ్గర సాంప్రదాయంగా ఉంది. లవ్ మ్యారేజ్ అవ్వుద్దని చాలామంది చెప్తారు. అది లవ్ మ్యారేజ్ అయితే అవ్వదు. కారణం ఏంటంటే శని యొక్క దృష్టి ఉంది. ఫోర్త్ లార్డ్ యాస్పెక్ట్ అండ్ జూపిటర్. అయితే ఏంటంటే పుకారు. అంటే దీన్నేమంటారంటే కొంచెం అవమానాలు, అపనిందలు పొందే అవకాశం ఉంది. ఎందుకని? కారణం ఏంటంటే రాహుకి కేంద్రంలో ఉన్నాడాయన జూపిటర్. మన అమ్మాయి మెసేజ్ పెట్టదు. కానీ మన అమ్మాయి ఫోన్ నుంచి మెసేజ్ ఎళ్తది. మన అమ్మాయి మెయిల్ నుండి ఎళ్తది. ఫేస్‌బుక్ నుండి ఎళ్తది. ట్విట్టర్ నుండి ఎళ్తది. సో, ఇక్కడ మీరు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే థర్డ్ లార్డ్ ఈస్ ఎ సాటర్న్ యాస్పెక్ట్ అండ్ లగ్న. కనెక్టింగ్ విత్ సిక్స్త్ లార్డ్. సిక్స్త్ అనేటప్పటికి కుజుడు. లగ్నాధిపతి గదండీ! మంచి ఫలితాలిస్తాడు గదా! అంటే మీరన్నీ పుస్తకాల్లో చదివేసినయి నాకు చెప్పమాకండి. కర్మానుసారిణే బుద్ధిహీం. కర్మఫలం అనుభవించిన తర్వాత బాధపడితే లాభమేంటి? కాబట్టి థర్డ్ లార్డ్ కనెక్టింగ్ విత్ థర్డ్ భావకారక. కారకుడు కుజుడు. కుజుడు షష్టాధిపతి. 11లో పడ్డాడు. పడి 2లో చూస్తున్నాడు. రెండేంటి మనసు. మనస్కారకుడైన చంద్రుడిని చూస్తున్నాడు. ఈ లగ్నానికి బాధకుడు. సో, అమ్మాయి తప్పు చేయకుండానే మానసికంగా కుంగిపోవడం అది ఎంతవరకు ధర్మం? ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు బాగా గుర్తుపెట్టుకోవాల. మీ అమ్మాయి 100కి 100% తప్పు చేయదు. ఎవరో చెప్పింది విని చావ చితక బాదొద్దు. తను మానసికంగా చాలా కుంగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? మీ అమ్మాయికి ముక్కుకు సంబంధించింది, గొంతుకు సంబంధించింది, లంగ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. ఈ అమ్మాయి ఎక్కువగా ఫ్రిడ్జ్ ఐటెమ్ తినే అవకాశాలున్నాయి. అదొకటి మంచిది కాదు. ఓకేనా? తర్వాత మీ అమ్మాయి తొడుక్కున్న బట్టలు ఎవరికీ దానం ఇవ్వకూడదు. వేరే వోళ్ళు తుడకడానికి ఇవ్వద్దు. అలాగే మీ అమ్మాయి తల వెంట్రుకలు బయట పారేయవద్దు. ఇంట్లోనే పెట్టుకోండి. అయి మొత్తం కుప్ప చేసి పారుతున్న నీళ్ళలో వదలండి. అంతేగాని బయట మాత్రం పారేయవద్దు. ఇది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకేనా? బాగుంది. ఇబ్బందేం లేదు. ఓకేనా? థాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్. 'రూపా మారేడు' గారు అడుగుతున్నారు. ఏంటంటే 27/8/1998 6 గంటల 30 6 గంటల నుంచి 6 గంటల 30 మధ్యలో జన్మించారు. ఏలూరు దగ్గరలో కుప్పాక గ్రామం. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది దయచేసి తెలపగలరు. గవర్నమెంట్ ఉద్యోగం గురించి అడిగారు. రూప మారేడు మేడం గారు ఒక్కసారి చూద్దాం. 1998 ఆగస్టు 27వ తారీఖు.
6 గంటల 30 6:15 వేసుకున్నాం. 6:30 వేసుకున్నాం. పిఎం. అమ్మా మీకు గవర్నమెంట్ ఉద్యోగం గురించి అడిగారు. బాగానే ఉంది. వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం టైం పట్టేది. మొన్న ఒక ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ పోయి ఉండొచ్చు. మళ్ళీ ప్రయత్నం చేయండి. వస్తుంది. ఎప్పుడొస్తుంది అని మీరు అడిగారు. ఇక్కడ శని, చంద్రుల యొక్క ఆస్పెక్ట్స్ ఉన్నాయి. పునర్భూ దోషం ఉంది. ఫస్ట్ అటెంప్ట్ లో రాదు. సెకండ్ అటెంప్ట్ లో ఖచ్చితంగా వస్తుంది. వచ్చే అవకాశం అయితే ఉంది. దీంట్లో ఇబ్బంది ఏమి లేదు. అయితే 6వ భావాధిపతి యొక్క నక్షత్రంలో ప్రస్తుతానికి ఏ మేజర్ గ్రహాలు ట్రాన్సిట్ అయితే అవ్వట్లేదు. జూపిటర్ ఒకళ్ళు ట్రాన్సిట్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఏమైనా ఎగ్జామ్స్ కనుక ఉంటే పార్టిసిపేట్ చేయమనండి. ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనమ్మా. కంగారు పడాల్సిన అవసరం లేదు. దీంట్లో చాలా చక్కగా ఉంది. అయితే ప్రయత్న స్థానంలో శని, 6వ స్థానాధిపతి అయిన చంద్రుడితో దృష్టి. కాబట్టి 2, 3 ప్రాంతాలు, 2, 3 ప్రదేశాలు, లేకపోతే 2, 3 ఉద్యోగాలు మారే యోగాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతానికి ఉన్న ప్రదేశం నుండి మార్పు చెందితే గాని ఆయనకి దారి దొరికే అవకాశం కనపడట్లేదు ఎక్కువగా. సో, ఖచ్చితంగా ఇల్లు గాని, ప్రాంతం గాని మారి చూడండి. ఖచ్చితంగా మీకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు గురువు కూడా వక్ర గమనంలోనే ఉన్నారు. ఆయన రుజు మార్గంలో వచ్చిన తర్వాత దాదాపు 90% వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనమ్మా. అలాగే జరుగుతున్న మహాదశ కూడా చూద్దాం. ఈ మహాదశ కూడాను ఇప్పుడు శని మహాదశ కాదు. గురు మహాదశలో రాహు అంతరం జరుగుతుంది. ఈ రాహు కూడాను మీకు 7వ భావంలో రవితో సంబంధం పెట్టుకున్నారు. రెండోది నాలెడ్జ్ అయితే బాగానే ఉంది. ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏమి సూచించట్లేదు. కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చంద్ర మహాదశలో గురు మహాదశలో రాహు అంతరం కాబట్టి గురువు కాడి నుంచి చూసుకుంటే రాహు 6వ భావంలో ఉండడం జరిగింది. సో మేబీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. భగవంతుడు సంకల్పం చేసుకోండి. అలాగే కేతు గ్రహానికి ప్రతిరోజు గరికెతో వినాయకుడికి పూజ చేయమని చెప్పండి. అలాగే నాగసింధూరం పెట్టమని చెప్పండి. ఖచ్చితంగా ఆ భగవంతుడు మీకు అనుకూలించాలని నేను కూడాను ప్రార్థిస్తాను. ఓకేనమ్మా. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ శ్రీదేవి మాధవ పెండండి అన్నారు. గురువు గారు మా సిస్టర్ డాటర్ కోడలుకు మాటలు రావట్లేదు. సూటిగా చూడడం ప్రాబ్లం ఏంటి చెప్పండి. నేమ్ చూద్దామ్మా. మాటలు ఎందుకు రావట్లేదు, చూపు ఎందుకని స్ట్రైట్ గా చూడట్లేదు అనేది కూడా చూడాలి కదా మనం. 2013 2013 2013 అక్టోబర్ 31 ఎన్ని గంటలకి? 10 గంటల 41 నిమిషం AM. అమ్మా శ్రీదేవి గారు,
ఈ అమ్మాయి జన్మించే సమయానికి చాలా మంది చాలా రకాలుగా చెప్పుండొచ్చు మీకు. ఇక్కడ చూడండి, మాటలు రాకపోవడానికి ప్రధాన కారణం, మాటలు అనేది ఏంటంటే నోరుకు సంబంధించింది. నోరుకు సంబంధించిన స్థానాధిపతి శని. ఈయన లగ్నం మీద దృష్టి. రెండోది రాహుతో, రవితో మరియు బుధుడితో సంబంధం 11వ భావంలో. చాలా మంది జ్యోతిష్యుల దగ్గర మీరు వెళ్ళి ఉండొచ్చు. ఎలాగో ఉచితంగా చెబుతున్నారు కదా అని నాకు ఒక ప్రశ్న పెడితే దానికి సమాధానం చెప్తారు అనే భావంతో మీరు పెట్టాను. ఓకేనా? ఇక్కడ ఏమైందంటే ద్వితీయాధిపతి మరియు వాక్కు స్థానాధిపతి, వాక్కు కారకుడు ఎవరు? బుధుడు. ఈయన 7th అండ్ 10th లార్డ్ అయ్యి 11వ భావంలో ఉండి రాహుతో, రవితో, శనితో సంబంధం పెట్టుకున్నాడు. సో స్లోగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వేగంగా రావు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2, కళ్ళ కారకుడు. కళ్ళకి కారకుడు ఎవరు? రవి, చంద్రుడు. వీళ్ళిద్దరూ కళ్ళకి కారకులు. వీళ్ళు చంద్రుడు పాపకత్తెర యోగంలో ద్విస్వభావ రాశిలో ఉండడం పాయింట్కి వచ్చేయండి. అలాగే శని కుడి కన్నుకి కారకుడు రవి, ఎడమ కన్నుకి కారకుడు చంద్రుడు. ఈయన పాపకత్తెర యోగంలో పడ్డాడు. కుడి కన్నుకి స్థానాధిపతి కారకాధిపతి అయిన రవి శనితో రాహుతో సంబంధం పెట్టుకుని నీచబడ్డారు. వీళ్ళిద్దరు గోల ఎలాగుంటే కళ్ళల్లో ఉండే రెటీనాకి కారకుడు శుక్రుడు 6వ స్థానాధిపతి అయ్యి 11వ స్థానాధిపతి అయ్యి లగ్నంలో ఉన్నారు. అది కూడా ద్విస్వభావ రాశి. సూటిగా చూసే అవకాశం కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి దైవేచ్ఛ, చాలా చక్కగా మీరు సమాధానం పెట్టారు, ప్రశ్న అడిగారు. కృషితో నాస్తి దుర్భిక్షం. భగవంతుడు నాకు తెలిసి 2/5/2024 నుండి కొంచెం కొంచెం మాట వచ్చే అవకాశం ఉండుంటది, చూడండి. అలాగే జూపిటర్ కూడాను 7th భావంలో ట్రాన్సిట్ అవ్వబోతున్నాడు. కాబట్టి ఇది చేయండి. జూపిటర్ కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. అయితే ఇక్కడ బొబ్బర్లు అని ఉంటాయి. బొబ్బర్లు అని ఉంటాయి. అవి దానం చేయించండి, పాపకి తినిపించండి. రెండోది, సహజంగా మనం నరాల బలహీనత మూలంగా వస్తాయి ఇవన్నీ. నరాల కారకుడు పాప గ్రహాలతో సంబంధం పెట్టేసుకున్నాడు. ఆ లగ్నానికి బుధుడు బాధకాధిపతి, 10వ స్థానాధిపతి అయ్యి శనితో, రాహుతో సంబంధం పెట్టుకున్నాడు. కాబట్టి ఎక్కువగా ఈ అమ్మాయికి కొత్తిమీర, పుదీనా, ఆకుకూరలు పెట్టండి. ఓకేనా? పెడితే సరిపోతుంది. చక్కగా ఈ అమ్మాయికి మంచి దృష్టి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాకు సాధ్యమైనంత వరకు భగవంతుడిని నేను కూడా అర్జిస్తాను. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ఢిల్లేశ్వరరావు గారు అడుగుతున్నారు, ఏంటండి గురుగారు 12/10/1998 1:20 రాజోల్లో ఈ అమ్మాయి వివాహ జీవితం గురించి చెప్పండి. ఈ అమ్మాయి వివాహం వద్దు అంటోంది. కారణం తెలియ రాలేదు. భవిష్యత్తులో వివాహం చేసుకుంటుందా చేసుకోదా అనే దాని మీద ఢిల్లేశ్వరరావు గారు అడుగుతున్నారు క్వశ్చన్. అయితే చూద్దాం, ఈ అమ్మాయి అసలు పెళ్లి ఎందుకు వద్దంటుంది అనేది కావాలి కదా. 1988. ఓకే. 10వ నెల 12వ తారీఖు. ఓకే. ఎన్ని గంటలకు పుట్టింది? 1:20 పుట్టింది. 1:20 PM. ఓకే. అయ్యా ఢిల్లేశ్వరరావు గారు,
మీరు చాలా చక్కగా అమ్మాయిని అడగండి. ఏంటంటే లవ్ ఫెయిల్యూర్ అయిందేమో కనుక్కోండి. లవ్ ఫెయిల్యూర్ అయిందేమో కనుక్కోండి. ఎందుకని? కారణం ఏంటి? అనంటే ఇక్కడ అష్టమాధిపతి అయిన చంద్రుడు పంచమ భావాన్ని చూడడం, పంచమాధిపతి పంచమాధిపతి అష్టమాధిపతిపై దృష్టి. మనసు విరిగిపోయింది. రెండోది, అందరి మెంటాలిటీ ఇలాగే ఉంటది. ఒకవేళ ప్రేమించి ప్రేమ విఫలమైతే జరిగే పరిణామాలవి. రెండోది, ఎప్పుడూ ఆడపిల్ల చెప్పలేదు. ఇలాగా ప్రేమించాను కాబట్టి నేను నమ్మాను. ప్రేమ పేరుతో నాకు మోసం చేశాడు. అది ఇది. ప్రేమించే ముందలే తెలవాలి. మనం చేసేది ఎంతవరకు కరెక్టు? ఇది మన జీవితానికి సరిపోతుందా? పెద్దలు అంగీకరిస్తారా లేదా? ఏంటి అనేది. ఓకేనా? కుదిరితే ఒకసారి ఫోన్ చేయండి. మూడవ భావము అంటే ఇష్టం అంటే ఏంటి? మూడవ భావం లేకుండా ప్రేమ రాదు. ప్రేమ పుట్టదు. పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. ఇదేంటండి? జ్యోతిష్యులందరూ ప్రేమ భావము ఐదో భావం అంటారు. ఐదో భావంలో ప్రేమ కదా అని అంటారు. ఈయనేంటి వెరైటీగా చెప్తున్నాడని. నేను వెరైటీగానే చెప్తాను. ఎందుకంటే డైరెక్ట్‌గా ఎళ్లి ఐ లవ్ యూ చెప్తే చెప్పు తీసుకొని కొడుతుంది. మనం చూడాల. వాకప్ చేయాల. కమ్యూనికేషన్ చేయాల. ఆమెని ఏదో విధంగా గ్రిప్‌లో పట్టాల. పడితే గాని ప్రేమలో పడదాం. అసలిక్కడ ఇంట్రెస్టే లేదంటానికి కారణం ఏంటి అనే దాని మీదొచ్చింది. సో, ఒక్కసారి లవ్ ఫెయిల్యూర్ అయిందేమో కనుక్కోండి. అది అయిన తర్వాత అందరి మెంటాలిటీలు ఇలాగే ఉంటాయని, తను ఎవరికీ ఇష్టపడకపోవడానికి కారణం ఏంటంటే, మూడో స్థానంలో రాహు. సో, రాహు స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఓకేనా? రాహు కాడ్నించి చంద్రుడు ఐదో భావంలో ఉన్నాడు. అంటే మనసు విరిగిపోవడం. మనసులో అటువంటి భావనలు లేకపోవడం. ఇయన్నీ ఎందుకొచ్చినియి తలకాయ నొప్పి అని మీరనుకోవచ్చు. కానీ ఈ అమ్మాయి స్ట్రెయిట్ ఫార్వర్డ్ మిత్రుల మూలంగా మోసగించబడడం జరిగింది. ఒకసారి కనుక్కోండి. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. వేణుగోపాల్ గారు అడుగుతున్నారు. ఏమనంటే, నమస్కారం అండి. 8/12/1960 రాత్రి 8 గంటలకు ఖమ్మంలో ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఎప్పటినుంచో మా బాగు ఎప్పటినుంచి బాగుంటుందో తెలియపరచండి. వేణుగోపాల్ గారు, మీరు కనీసం నేను చెప్తూ మొదలుపెట్టిన కాడి నుంచి ఒక 10 సార్లు మీరు ఇదే ప్రశ్నను రొటీన్ చేశారు. ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు కూడా నేను మీకు ఫోన్‌లో చెప్పా. మీ ఆరోగ్య విషయంలో ఇబ్బందేమీ లేదు. మానసిక ఆందోళనలుంటాయి. మీరు దాని లెట్ గోగా ఉండండి అని. మీరొకటి బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది అందరు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళరు. ఎందుకెళ్ళరు అనే సంగతి మనం ఏమనుకుంటామంటే, వేరే జ్యోతిష్యుడికి తెలుసో తెలీదో అనుకుంటారు. కాదు. తెలిసినా తెలియకపోయినా ఆ జ్యోతిష్యుడు ఏదైతే చెప్తాడో అవే జరుగుతాయి. దాని మూలంగా మీకు అనర్థమే గాని అభివృద్ధి యోగాలైతే ఉండవు. అందుకని ఏం చేస్తారంటే, ఎవరి నోట్లో ఎటువంటి వాక్కొస్తుందో ఏమో అని భయపడి చెప్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను. మీకు ఇబ్బందిదాయకమైన వాతావరణం అయితే ఏమీ లేదు ఆరోగ్యరీత్యా. ఇక ఆర్థికంగా అనంటే కొంచెం డెప్త్‌గా చూడాల్సొస్తది. ఎందుకంటే నేను యాప్ ద్వారాగా చూసి మాత్రమే చెప్తున్నాను. ఓకేనండి. థాంక్ యూ వెరీ మచ్. ఏదో కొద్దిపాటి సమయం ఉంది కాబట్టి నేను మీకు ఈ వీడియో పెట్టడం జరిగింది.
కొంచెం లెంతీ వీడియో అయినా కూడాను అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పానని భావిస్తున్నాను. అలాగే ఎవరికైనా అపాయింట్మెంట్స్ కావాలి అనుకుంటే 9676159759కి మెసేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ.